హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో జూమ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు ఆ, ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ అండ్ హైకోర్టు అడ్వకేట్ బాలాగారు. బాలాగారు నమస్తే అండి. నమస్తే. ఏంటి ఈ మధ్య విజయవాడకి సంబంధించి విజయవాడలో వరదలు ఒక రేంజ్ లో ఉంటే 4-5 రోజుల నుంచి కూడా సీఎం గారితో సహా యంత్రాంగం అంతా వరద సహాయక చర్యల్లో బిజీగా ఉంటే, మరోవైపు అడ్వకేట్ అయినటువంటి డాక్టర్ బాలాగారు కూడా చాలా బిజీగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఆయన పనిలో ఆయన బిజీగా ఉన్నారా లేదంటే ఏంటి అంటే గవర్నర్ గారికి ఆ బాలాగారు రాసినటువంటి లేఖ యొక్క సారాంశం ఏంది, మినిస్టర్స్ ని బర్తరఫ్ చేయాలి అనేటువంటి మీ యొక్క వ్యాఖ్యల వెనక, మీ యొక్క లేఖ వెనక సారాంశం ఏంటి అనేది ఏం చెప్తారు సార్? అంటే దీనికి ముఖ్యంగా నేను ఎందుకు కారణము మినిస్టర్ ని బాధ్యతని చెయ్యాలి, గవర్నర్ కి ఎందుకు కంప్లైంట్, గవర్నర్ కి ఒకటే కదండి అమర్ గారు, మీకు ఇక్కడ ఇంకోటి చెప్పాలి. గవర్నర్ తో పాటి నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా లేఖ రాశాను. ఆయనకు కూడా కంప్లైంట్ కాపీ పంపించాను. ఈమెయిల్ త్రూ ఆయనకు పంపించాను, గవర్నర్ గారికి ఈమెయిల్ త్రూ పంపించాను. అదే విధంగా వాళ్ళ యొక్క కలిసి వాళ్ళకి సబ్మిట్ కూడా చేయడం అయితే జరిగింది. అయితే ఇక్కడ ఎందుకోసం నేను ఇలా లేఖ రాయాల్సి వచ్చింది అంటే, ఏదో జగన్మోహన్ రెడ్డి అన్నాడనో మ్యాన్ మేడ్ మిస్టేక్ అని చెప్పేసి అని, అరే మ్యాన్ మేడ్ మిస్టేక్స్ ఫ్లోట్స్ ఎలా వస్తాయని చెప్పేసి అన్నాడనో, అది ఓకే. జగన్మోహన్ రెడ్డి ఏ పరిభాషలో అన్నాడనో నాకు తెలియదు. నేను ఇక్కడ ఫ్లడ్స్ వచ్చాయి, డిజాస్టర్ జరిగింది నేను, కానీ డ్యూ నెగ్లిజెన్స్ ఆఫ్ ద మ్యాన్ అంటే మానవుడి యొక్క తప్పిదం వల్ల జరిగిన డిజాస్టర్ అంట నేను. ఎందుకు అంటే దీనికి నా దగ్గర అన్ని రకాలైన ఆధారాలు అయితే ఉన్నాయి. నేను రేపు అంటే ఇప్పటికిప్పుడు నేను ప్రెజర్ చేయలేను కాబట్టి చీఫ్ మినిస్టర్ మీద కానీ గవర్నర్ మీద కానీ బర్తరఫ్ చేయమని చెప్పేసి అని, కానీ ప్రైమరీగా నాకు ఉన్న రైట్స్ ప్రకారము ఈ రాష్ట్రంలో ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున డిజాస్టర్ రావడానికి కారణము ఒకటి, డిప్యూటీ సీఎం గౌరవనీయులైన, ఎందుకు గౌరవాన్ని ఇవ్వాలి కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్, అదే విధంగా గౌరవనీయులైన హోమ్ మినిస్టర్ గారు, ఇద్దరు కూడా దీనికి బాధ్యులే. బాధ్యులు అవుతారు రావడానికి డిప్యూటీ సీఎం గారికి లేకపోతే గౌరవనీయులైన హోమ్ మినిస్టర్ గారికి ఏంటి సంబంధం ఏంటి? ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అండర్ లో ఉన్న పంచాయతీ రాజ్ కావచ్చు, ఇంకా వాటర్ కి సంబంధించిన వాటర్ బోర్డ్స్ కావచ్చు, డామ్స్, ఇవన్నీ ఆయన అండర్కి వస్తాయి. డిజాస్టర్ మేనేజ్మెంట్ హోమ్ మినిస్టర్ దగ్గర ఉంది. ఈ రెండు. వర్షాకాలము మోన్సూన్ సీజన్ వచ్చినప్పుడు మనం జనరల్ గా, ఇప్పుడు మీరున్నారు, మీ ఆఫీస్ లో ఎంప్లాయీని ఎందుకు పెట్టుకుంటారు మీరు? పని చేయడానికి, అంతే కదా. ఇప్పుడు మనం మినిస్టర్లో ఎందుకు అనుకుంటాం? రాష్ట్రం కోసం పనిచేయడానికి, అంతే కదా. అంటే నాకు ఆపద రాకముందే కాపాడి నాకు కావాల్సిన చేర్చడం కోసమే, చేయించడం కోసమే మనం మినిస్టర్లు ఎన్నుకుంటాం. వాళ్ళ కింద ఉన్న పని వాళ్ళతో, అంటే ఎంప్లాయీస్ తో పని చేయించాలి కదా. ఈ రాష్ట్ర హోంమంత్రి డిజాస్టర్ మేనేజ్మెంట్ కి, అలానే పంచాయతీరాజ్ కి సంబంధించిన పవన్ కళ్యాణ్ గారి డిపార్ట్మెంట్ కి మీరు బాగా చూడండి. మీరు నేషనల్ మెథడాలజీ, ఇండియన్ మెథడాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు గౌరవనీయులైన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వాళ్ళ డిపార్ట్మెంట్ కి, హోమ్ మినిస్టర్ వాళ్ళ డిపార్ట్మెంట్ కి, గవర్నమెంట్ కి, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి, ఇద్దరికి కూడా 27, 28, 29, 30, 31 కంటిన్యూగా వరుస పెట్టి వాళ్ళకి లెటర్ రాయడం అయితే జరిగింది. బాబు వర్షాలు వస్తాయి, థండర్ బర్డ్ ట్రైన్స్ ఎక్కువ ఉన్నాయి, ఏ ప్రదేశాల్లో ఉన్నాయి. వాళ్ళు మన రాష్ట్రానికి ఒకటి ఇవ్వలేదండి, ఆంధ్ర తెలంగాణతో కలిపి 2 ఏరియాల్లో కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి అని వాళ్ళు చెప్పారు కూడా. ఎప్పటి నుంచి చెప్తున్నారు? 27, 28, 29, 30, 31 కూడా. వాళ్ళు ప్రతిరోజు 31వ తేదీ అయితే ఎంత వరకు ఉంటుంది తీవ్రత అనేది కూడా ఇచ్చారు. 5వ తేదీ వరకు, 4వ తేదీ వరకు కూడా తీవ్రత ఉండొచ్చు అని చెప్పేసి అని ఇచ్చారు. ఓకే. సో ఇప్పుడు మీకు జ్వరం వస్తుంది అని తెలిసినప్పుడు జనరల్ గా మీరు ఏం చేస్తారు? డోలో టాబ్లెట్ తీసుకుంటాను, లేదంటే దగ్గరలో ఉన్నటువంటి ఒక డాక్టర్ని సంప్రదిస్తాను కదా. ఇప్పుడు వర్షాకాలంలో మాన్సూన్ సీజన్ లో వెదర్ వాళ్ళు మీకు అలారం చేసిన తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటి? అధికారులను అలర్ట్ చేయాలి, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్టివేట్ చేసుకోవాలి, దానికి సంబంధించిన మెకానిజం మొత్తం అంతా రెడీ చేసి పెట్టుకోవాలి. డ్యామ్స్ ఎలా ఉన్నాయి, గేట్స్ ఎక్కడ పనిచేస్తున్నాయా లేదా, ఏ కట్టలు ఏమైనా తెగిపోతాయా, లేకపోతే ఎక్కడైనా లీకేజెస్ ఏమైనా ఉన్నాయా లేదా, ఎక్కడెక్కడ మనకు పురమ్మతులు లేవు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత, జూన్ లో గవర్నమెంట్ వచ్చాక
నెక్స్ట్ ఫోర్కాస్ట్ చేసుకొని పని చేయాలి కదా. అలా పని చేయకుండా ఇంటిమేషన్ ఇచ్చిన తర్వాత కూడా నెగ్లెంట్ గా ఉంటే దీన్ని ఏమంటారు? సో నెగ్లిజెన్సీ ఆఫ్ డ్యూటీస్. వాళ్ళు నెగ్లెంట్ గా ఉన్నారు కాబట్టి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కి ఇంత పెద్ద ఎత్తున మనకు నష్టం జరిగింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి నష్టం ఒక విధంగా జరగలేదండి. మనుషులు చాలా మంది చనిపోయారు, ఆస్తులు కోల్పోయారు, జీవనోపాధారం కోల్పోయింది, రాష్ట్రం మొత్తం అతలాకుతలం అయిపోయింది. ఈ రోజు ఇప్పుడు వాళ్ళ భవిష్యత్తులకి ₹1 2 కోట్లు 3 కోట్లు 6 కోట్లు ఈయన సొంత డబ్బులు ఇస్తే సరిపోదు. ఈయన ఎవరు అసలు ఇవ్వడానికి సొంత డబ్బులు? ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో ఉన్న ఖజానా ఏమైంది? స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ దగ్గర ఉండాల్సిన ఫండ్స్ ఎక్కడా? వీళ్ళు వచ్చిన తర్వాత ఆ ఫండ్స్ అన్నింటినీ ఎందుకు వారు ప్రాపర్ గా యూటిలైజ్ చేయలేకపోయారు? దాని నుంచి ఎందుకు ఎంత మనం ఎక్స్పెక్ట్ చేస్తామని చెప్పేసి ప్రకటించలేకపోయారు? ఇప్పుడు దాకా అసెస్మెంట్ ఎందుకు చేయలేకపోయారు? ఇప్పుడు మినిమం అక్కడ చాలా మందిని మీరు ఒకసారి విజయవాడలో చూస్తే, నేను ఇక్కడే ఉంటున్నాను కాబట్టి చెప్తున్నాను మీకు, నేను వెళ్ళడానికి బోట్ లేకపోతే డబ్బులు పెట్టుకొని రెంట్కి తీసుకొని వచ్చిన పరిస్థితి వస్తుంది. చాలా మంది చప్పట్లు కొట్టుకుంటున్నారు, మేము బిర్యానీ పులిహోర ప్యాకెట్లు ఇస్తున్నాం, బిస్కెట్లు ఇస్తున్నాం, వాళ్ళకి నీళ్ళ ప్యాకెట్లు ఇస్తున్నాం. కాస్త ఎవరికైనా సెట్ ఉందా? అక్కడి నుంచి జనాలు ఉంటున్న వాళ్ళని ఎక్కడి నుంచైనా లిఫ్ట్ చేసి వాళ్ళకి వసతి గృహాలు ఎక్కడికైనా పంపించి రిహాబిలిటేషన్ సెంటర్ లో పెట్టి అక్కడ ఏదైనా చేద్దామని ఎవరికి లేదు. గవర్నమెంట్ ఏర్పాటు చేసింది కదా, వాటిలో కూడా సహాయం అందట్లేదా? వాటికి కూడా తరలించట్లేదా ప్రజల్ని? ఎంతమంది తరలిస్తున్నారు? ఎంతమంది రెస్క్యూ చేశారు? రెస్క్యూ ఆపరేషన్స్ ఎంతమంది కాపాడారు? ఎంతమంది చనిపోయారు? నాకు తెలిసినంత వరకు ఇప్పటికి 2,000 మంది పైనే ఎక్కువగా నష్టపోయి ఉన్నారు. అంటే దాంట్లో చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో 100 మంది చనిపోయి ఉన్నారు. ఈ రిపోర్ట్ బయటికి రావట్లేదు. సో కాబట్టి ఇవన్నీ చూసే నేను కంప్లీట్ గా రిపోర్ట్ తెప్పించుకున్న తర్వాత, ఒకటి వెదర్ సైడ్ నుంచి అంటే ఇండియన్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి రిపోర్ట్స్ అన్ని తెప్పించుకున్నాకనే అసలు దీంట్లో తప్పులు ఎవరు ఉన్నాయి, ఈ సాక్ష్యాలు నేను మీడియా వాళ్ళకి కూడా చాలా మందికి ఫార్వర్డ్ చేశా. ఈ రోజు వరకు కూడా మీడియాలో కాకుండా దీన్ని ఒత్తి పెట్టారు. ఎందుకని ఒత్తి పెట్టారు అంటే మీడియాను కూడా ఏ విధంగా మేనేజ్ చేస్తున్నారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనేది క్లియర్ కట్ గా అర్థమవుతుంది. నాకున్న సమాచారం ప్రకారం ఏంటంటే, చాలా మంది మీడియా మిత్రులతో నేను మాట్లాడితే, సార్ మాకు ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న కూటమి గవర్నమెంట్ తో చాలా ప్రెజర్ ఉంది కాబట్టి మేము ఆయన మీద అగేన్స్ట్ గా మేము వేయలేకపోతున్నాము. అంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాత్రము ఈ సోకాల్డ్ చీఫ్ మినిస్టర్ కి మాత్రము రైట్ వస్తుంది, అకౌంటబిలిటీ వస్తుంది. ఈ రోజు అయ్యా ముఖ్యమంత్రి, డిప్యూటీ చీఫ్ ముఖ్యమంత్రి, నీ అకౌంటబిలిటీ ఎక్కడ పోయింది? నువ్వేమో ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఆంధ్ర నుంచి వెళ్ళిపోయి తెలంగాణలో కూర్చుంటావు. నీ ఫ్యాన్స్ వాళ్ళేమో మూవీస్ ఓపెన్ చేసుకుంటారు, నీ భర్తలేకేమో కేకులు కటింగ్ చేసుకుంటారు. దరిద్రమైన విషయం ఏంటంటే, ఒకవైపు విజయవాడలో ఫ్లెక్స్ కొట్టుకోబోతుంటే విజయవాడ గుంటూరులో వీళ్ళ ఫ్యాన్స్ అందరూ సినిమా ఓపెనింగ్లు, సినిమా రీ రిలీజ్ ఫంక్షన్లు, రోడ్ల మీద వాళ్ళ వీడియోలు చూడండి, తెలుస్తుంది మీకు. ఇంత ఇర్రెస్పాన్సిబిలిటీ పర్సన్ ని మనం ఈ రోజు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేసుకోవడం మన దౌర్భాగ్యం. అసలు ఇలాంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గానీ హోమ్ మినిస్టర్ గానీ అసలు ఉండాల్సిన అర్హులే కాదు. ఇమీడియట్ గా వీళ్ళని బర్తరఫ్ చేయాల్సిందే. ఎందుకంటే వీళ్ళ ఇర్రెస్పాన్సిబిలిటీ కిందనే ఈ రోజు ఇంత మనకు లాస్ జరిగింది. ఈ రోజు సహాయం చేయడం కాదండి, ఇప్పుడు సహాయం చేయడం ఎవరైనా చేయాల్సిందే. ఇప్పుడు సహాయం తప్పదు, డెఫినెట్లీ చేయాలి, ఇట్స్ యువర్ డ్యూటీ. ఇది జరగక ముందు మీరు ఏం చేశారు అంటే? నేను ఫ్రంట్ ఎండ్ లోకి చంద్రబాబు నాయుడు గారి లాగానే ఫ్రంట్ ఎండ్ లోకి రాకపోయినా బ్యాక్ ఎండ్ లో ఉండి నేను అధికారులను సమాయత్తపరుచుకుంటూ అధికారుల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఎక్కడికెక్కడికి ఎవరిని పంపించాలి, ఎటువంటి సహాయం అందించాలి అనేటువంటిది నేను మానిటరింగ్ చేస్తూనే ఉన్నాను అని చెప్పారు కదా స్వయం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా. అమర్ గారు, నేనేం మాట్లాడుతున్నాను, ఫ్లడ్స్ రాకుండా ముందు 27వ తారీఖు నుంచి మెట్రాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు వార్న్ చేస్తున్నారు. అప్పటి నుంచి మీరు ఏం చేశారు? 28వ తేదీ ఏం చేశారు? 29వ తేదీ ఏం చేశారు? 30వ తేదీ ఏం చేశారు? 31వ తేదీ ఏం చేశారు? ఇది రాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మీది కాదా? కృష్ణా నదిలో వాటర్ అంత ఫ్లో అవుతున్నప్పుడు మిగతా డ్యాముల పరిస్థితులు ఏంటి, మిగతా కట్టల పరిస్థితులు ఏంటి? ఈ రోజు వరకు కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే కృష్ణా నది నుంచి విజయవాడ నుంచి ఏలూరు రూట్ లో వెళ్లే 2 కెనాల్స్ ఏవైతే ఉన్నాయో ఎంటీగా ఉన్నాయి, ఖాళీగా ఉన్నాయి. ఈ రోజు సింగినగర్ కావచ్చు, లేకపోతే బుడిమేరు నుంచి తెగిపడిపోయిన కట్ట రూట్ లో వాటర్ ని పంపుల ద్వారా కూడా లిఫ్ట్ చేయట్లేదు. ఆ 2 కాలువలు ఖాళీగా ఉన్నాయి కదా. ఏం చేస్తున్నారు? ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? ఈవెన్ సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళు కూడా, సిడబ్ల్యూసి వాళ్ళు కూడా వీళ్ళకి ఇంటిమేషన్స్ పంపించారు, అలార్మింగ్స్ ఇచ్చారు, డేంజర్ బెల్స్ మోగించారు. ఏం చేస్తున్నారా మీరంతా? మీకు ఎందుకు మేము జీతాలు ఇచ్చి
మిమ్మల్ని ఎన్నుకొని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా హోమ్ మినిస్టర్ గా పెట్టుకున్నది? అంటే మీరు గతంలో అపోజిషన్ లో ఉన్నప్పుడు మాత్రం మీకు నచ్చినట్టు మాట్లాడచ్చు, అకౌంటబిలిటీ గురించి మాట్లాడచ్చు, రూల్ ఆఫ్ లా గురించి మాట్లాడచ్చు, అన్ని మాట్లాడచ్చు. మీ దగ్గరకు వచ్చేసరికి అవేం పనిచేయవా? మేమేం క్వశ్చన్ చేయొద్దా? అంటే మేము క్వశ్చన్ చేస్తే మాత్రం తప్ప? అంటే క్వశ్చన్ చేసిన వాళ్ళకి బెదిరింపులు ఉన్నాయని చెప్పి మీకు స్వయంగా వాళ్ళే చెప్పారా, లేదంటే ఇటువంటి నింద ఏమైనా వేస్తున్నారా? నాకే బెదిరింపు కాల్స్ వచ్చాయి. నేను ఒకటే చెప్పా, నాకు ఈసారి ఎవరైనా బెదిరిస్తే నేను గతంలో మీలాగా నేను చెప్పే టైప్ కాదు. నాకు ఎవరైతే బెదిరిస్తాడో నేను మాత్రం డెఫినెట్ గా నాలుగు పగలు కొడతాను మొహం అని చెప్పా. ఎందుకంటే నా సెల్ఫ్ డిఫెన్స్ నేను చేసుకోవాలి కదా. ఎవడో వచ్చి నా మీద దాడి చేసుకుంటా డెఫినెట్ గా నేను డిఫెన్స్ చేసుకుంటా. ఎవరైతే దాడి చేస్తాడో నా మీద వచ్చి, నేను చెప్తున్నా క్లియర్ కట్ గా, ఈ మీ మైరా ముఖంగా నేను అందరికి వార్నిస్తున్నా, నా మీద కానీ నాకు ఇంకోసారి బెదిరింపులు కాల్ వస్తే ఎవరి తరపు నుంచి వచ్చిన వాళ్ళకి ఉంటారో వాళ్ళని పోయి కొడతారండి. ఎందుకంటే జనసేన నుంచి కూడా వస్తున్నాయి. అదే విధంగా చాలా మంది బయట నుంచి కూడా వాళ్ళ సింపథైజర్స్ ఫోన్ చేసి చెప్తున్నారు, మీకంత సిగ్గుసరం ఉంటే సింపథైజర్లు కానీ లేకపోతే జనసేనకు సంబంధించిన వాళ్ళు కానీ ముందు మీ వారు చేసిన తప్పుల గురించి మాట్లాడండి. ఎందుకు నెగ్లెక్ట్ చేశామని అడగండి. అంతమంది ప్రాణాలు పోతున్నాయి కదా, అంతమందికి తిండి లేకుండా అయిపోయారు కదా, ఈ రోజు రాష్ట్రం మొత్తం అతలాకుతలం అయిపోయింది కదా, ఈ రోజు అడగండి. అకౌంటబిలిటీ గురించి అడగండి. ఎప్పుడు మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్, నువ్వు ఏమైంది, నీ అకౌంటబిలిటీ ఏమైంది, అకౌంటబిలిటీ గురించి నువ్వు ఎందుకు ఓపెన్ చేయట్లేదు? 27 మెట్రాలజీ డిపార్ట్మెంట్ ఇచ్చినప్పుడు ఎందుకు మేలుకోలేదు? నువ్వు ఎందుకు రాష్ట్రంలో లేవు? రాష్ట్రం నుంచి ఎందుకు వెళ్ళిపోయావు? అసలు రాష్ట్రం నుంచి వెళ్ళిపోవాలంటే నీకు పర్మిషన్ కావాలి కదా. ఎవరిచ్చారు నీకు ఆ పర్మిషన్? నువ్వు చెప్పా పెట్టకుండా రాష్ట్రంలో గవర్నర్కి ఇంటిమేషన్ లేకుండా, లేకపోతే కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇంటిమేషన్స్ లేకుండా ఏ విధంగా ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కోఆపరేట్ చేసి అతనికి సెక్యూరిటీ నుంచి వేరే రాష్ట్రానికి పంపిస్తున్నారు? ఇది నథింగ్ బట్ వైలేషనే. బిజినెస్ ఆంధ్రప్రదేశ్ బిజినెస్ రూల్స్ వైలేషనే, కాన్స్టిట్యూషనల్ వైలేషనే, ఓత్ వైలేషనే. వీళ్ళకి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఆ రూల్స్ రెగ్యులేషన్స్ ఏది కూడా వీళ్ళు పాటించట్లేదు. మీకు ఇంకోటి నేను చెప్తాను, ఐ థింక్ ఇక్కడ లేదు నా దగ్గర. వీళ్ళకి ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ కి వెళ్ళాలంటే పర్మిషన్ కంపల్సరీ. నేను అవన్నీ కూడా నేను గవర్నర్ గారు మినిస్టర్స్ కంపల్సరీ అండి. నేను గవర్నర్ గారికి ఇచ్చిన లేఖ ప్రతి ఒక్కటి డీటెయిల్ గా రాస్తున్నాను. ఆ లేఖ మీకు కూడా పంపించాను, వీటిని మీరు అది కూడా డిస్ప్లే చేయొచ్చు. ఎందుకంటే లేఖలో ప్రతి ఒక్కటి రాశాను నేను. అసలు ఇంట్రడక్షన్ ఏంటి, నెగ్లిజెన్సెస్ ఏంటి, వీళ్ళు ఏమేమి చేశారు, ఎందుకు ఈ విధంగా డ్యామేజ్ జరగాల్సి వచ్చింది, వీళ్ళు ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలి, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రకారం ఏం చేయాల్సి ఉంటుంది, ఎన్విరాన్మెంట్ ఏ విధంగా లాస్ అయిపోయింది, హ్యూమన్ లాస్ ఏ విధంగా అయిపోయింది, సొసైటీ డ్యామేజ్ ఏ విధంగా అయింది, ఇవన్నీ కూడా నేను లెటర్ రూపంలో ఒక 8 పేజీల లెటర్ రూపంలో నేను రాయడం జరిగింది. ఎందుకంటే ఇలాంటి మినిస్టర్స్ ని ఇమీడియట్ గా బర్తరఫ్ చేయాలని నేను ఎందుకు కోరుకున్నానంటే, బికాస్ వీళ్ళు ఇంకో సంవత్సరం వీళ్ళే కొనసాగితే రేపు మళ్ళీ ఫ్లోడ్స్ వచ్చినా, వాతావరణం మారిపోయి మళ్ళీ ఇంకా వర్షాలు ఎక్కువ పెరిగినా వీళ్ళు డెఫినెట్ గా నెగ్లిజెన్సీనే పాటిస్తారు. వీళ్ళు యాక్టివ్ గా ఉండరు. ఎందుకంటే పోయేది వీళ్ళ ప్రాణాలు కాదు కదా. ఇప్పుడు ఇంతమంది ప్రాణాలు పోయాయి, ఈ జనాలందరూ ఎందుకు ప్రెజర్ చేయట్లేదు? ఈ జనాలందరూ ఎందుకు వాళ్ళ మీద, మీరు చూసారు లేదు, కింగ్ జామ్ నాకు తెలిసి అధికారులు వరదని కాపాడలేదని చెప్పేసి ఉరి శిక్ష చేశారంట. అలాంటి యాక్షన్స్ మన ప్రజలు ఇలాంటి రాజకీయ నాయకుల మీద తీసుకుంటే డెఫినెట్ గా మన రాజకీయం కూడా మారుతుంది, మన రాష్ట్రాలు కూడా మారుతాయి, మన దేశం కూడా మారుతుంది. సో అందుకనేసి నేను మీరైతే ఒక బాధ్యత గల రాష్ట్ర పౌరుడిగా మీకున్నటువంటి హక్కుతో, మీకున్నటువంటి రైట్ తో మీరైతే ఒక లెటర్ అయితే రాయడం జరిగింది. ఇటు చీఫ్ మినిస్టర్ గారికి కావచ్చు, గవర్నర్ గారికి స్వయంగా మీరు అందించడం కావచ్చు, అదే కాపీని రాష్ట్రపతి గారికి సమర్పించడం కావచ్చు, ఇవన్నీ చేశారు. ఓకే సరే, ఇవన్నీ మెయిల్ పరంగా పంపించినా కూడా గవర్నర్ గారికి డైరెక్ట్ గా మీరు కలిసి ఈ లేఖలన్నీ కూడా సమర్పించినప్పుడు గవర్నర్ గారి దగ్గర నుంచి మీకు ఎటువంటి హామీ అయినా లభించిందా? గవర్నర్ గారు మీకు ఏం హామీ ఇచ్చారు? గవర్నర్ గారి సెక్రటరీ డిపార్ట్మెంట్ లో హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. గవర్నర్ గారి అపాయింట్మెంట్ నేను కోరాను. వాళ్ళు మోస్ట్లీ మండే గానీ ట్యూస్డే గానీ అపాయింట్మెంట్ ఇస్తారని చెప్పారు. సో నేను గవర్నర్ గారిని కలిసి దీనికి సంబంధించిన అన్ని వివరాలని, దీనికి సంబంధించిన ఎవిడెన్స్ ని కూడా నేను ఆయనకి అందజేస్తాను. అందజేస్తే అసలు ఏ విధంగా నెగ్లిజెన్స్ జరిగింది, ఎందుకంటే ఆయన కూడా రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి కాబట్టి ఆయనకు తెలుసు లాస్ ఏంటి, రూల్స్ ఏంటి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఏమున్నాయి, సైటేషన్స్ ఏమున్నాయి, దాని ప్రకారంగా వీళ్ళు ఏం ఫాలో అవ్వలేదు ఏంటనేది ఆయన ప్రతి ఒక్కటి కూడా ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే మేము రోజు వాళ్ళతో ఇంటరాక్షన్ అవుతాం కాబట్టి, మా దినచర్య మొత్తం వాళ్ళతోనే గడుస్తుంది కాబట్టి మాకు వాళ్ళ లాంగ్వేజ్ ఈజీగా అర్థమవుతుంది. మేము ఈజీగా ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసి వీళ్ళ మీద ఎటువంటి యాక్షన్స్ తీసుకోవచ్చు అనేది కూడా మేము క్లియర్ గా ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సో దీని మీద ఎటువంటి ఇన్ఫాక్ట్ అంటే మీరు రాసినటువంటి లెటర్ మీద కావచ్చు, మీకు గవర్నర్ గారు అపాయింట్మెంట్ ఇచ్చి ఆయన కలిసినప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం ద్వారా కావచ్చు, మీకు ఎటువంటి హామీ లభించే అవకాశం ఉందని మీ ఎక్స్పెక్టేషన్ అంటే ఏం చెప్తారు సార్ ఫైనల్? నేనైతే ఖచ్చితంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ని, హోమ్ మినిస్టర్ ని బర్తరఫ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే లేఖలో నేను అంత క్లియర్ గా రాశాను, నా దగ్గర ఎవిడెన్స్ కూడా ఉన్నాయి కాబట్టి
డ్యూటీ నెగ్లిజెన్స్ జరిగింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ మీద ఏదో ఒక డిసిప్లినరీ యాక్షన్ అయితే తీసుకోవాల్సిందే. తీసుకోకుండా పోతే మాత్రం ఖచ్చితంగా నేను ఉన్నత న్యాయస్థానానికి, ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానానికి అప్రోచ్ అవుతాను, లేదంటే సుప్రీంకోర్టు కూడా అప్రోచ్ అవుతాను, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వరకు కూడా దీన్ని తీసుకెళ్తాను. ఇది ఒక ల్యాండ్ మార్క్ అయితే అవ్వాల్సిందే. మినిస్టర్ కదా, నేను వచ్చాను కదా, మనం ఎన్నుకున్నాం కదా, మమ్మల్ని 5 ఏళ్ళు ఎవరు చేయలేరు అని అనుకోవడం నో. ఎమ్మెల్యే వేరు, మినిస్టర్ వేరు. మినిస్టర్ అనేది ఒక ఎగ్జిక్యూటివ్ రోల్ లో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి అకౌంటబిలిటీ కంపల్సరీ. ఎమ్మెల్యే అంటే నియోజకవర్గం ఉంటావు, బట్ మినిస్టర్ అలా కాదు కదా. మినిస్టర్ రాష్ట్ర వ్యాప్తంగా ఉంటారు, గవర్నమెంట్ లో వ్యక్తి. మరి ఖచ్చితంగా అకౌంటబిలిటీ ఉండాలి, వాళ్ళకి డిసిప్లినరీ యాక్షన్స్ ఉండాలి. అంటే వాడు ఏం పని చేసేసుకున్నా, వాడు ఏం చేసినా కూడా మేము చూస్తూ ఊరుకోవాలా? ఏం అడగద్దా? ఏం క్వశ్చన్ చేయొద్దా? మీ రాష్ట్రంలో మీరు ఒక్కరికి హక్కు ఉందా? మీకంటే హక్కు మాకే ఎక్కువ ఉంది. మీ ప్రాపర్టీస్ అన్ని ఎక్కడో తెలంగాణలో ఉన్నాయి, మాకు అలా కాదే. రాష్ట్ర ప్రజలు అలా కాదే. మీలాగా ఒక గెస్ట్ లాగా వచ్చి పోరు కదా. ఇప్పుడు కోట్ల రూపాయలు డొనేషన్ ఇస్తున్నా, ప్రకటించేస్తున్నా, మీ జోబులోంచి డబ్బులు ఎందుకు పెడుతున్నారు? నాకు అర్థం కాలేదు. ఎందుకు పెడుతున్నారు? రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న మా డబ్బులు ఎందుకు? అంటే మీ భిక్షతో మేము బతకాలనా? మీరు భిక్ష ఇస్తారా మాకు? వై? మా డబ్బులు ఏమయ్యాయి? రాష్ట్రంలో ఉండాల్సిన స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ దగ్గర ఉండాల్సిన ఫండ్స్ ఏమయ్యాయి? సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఇస్తుంది, అవి మా డబ్బులు. మీరెవరయ్యా మాకు భిక్ష ఇవ్వడానికి? అంటే నువ్వు దులుపుకోవడానిక? మీడియాలో ఒక పెద్ద పబ్లిసిటీ అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారు 6 కోట్లు ఇచ్చేశారు, పవన్ కళ్యాణ్ గారు డబ్బులు ఇచ్చేశారు, ప్రతి పంచాయతీరాజ్కి డబ్బులు ఇచ్చేశారు. నీకంతగా ఇవ్వాలని అనుకుంటే డబ్బులు నువ్వు సెలెక్ట్ చేసుకుని నీ చుట్టూ ఉన్న జనాలు ఎంతమంది అయితే బాధపడుతున్నారో వాళ్ళకి ఇవ్వు. మా డబ్బులు మా కష్టాలు ఇస్తాము, రాష్ట్రంలో డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బులు మాకు ఖర్చు పెట్టండి, మా డబ్బులు మాకు ఇవ్వండి. ఎక్స్ప్రెస్ ఎంత ప్రకటిస్తున్నారో అది చేయండి. అంతేగాని నేను 6 కోట్లు ఇచ్చేసాను, మీడియాలో అదో పెద్ద పబ్లిసిటీ, ఇంకా ఈ ఇష్యూని పక్కన పెట్టేసేయండి. అసలు ఇష్యూ పక్కదారి పట్టడానికే ఈ 6 కోట్ల అంశం తెర మీదకి వచ్చిందంటారా? అవునండి. ఓన్లీ ఆయన మీద ఇప్పటికే వేరీస్ పవన్ కళ్యాణ్ అని చెప్పేసి నేను ట్వీట్ చేశాను. దాని తర్వాత మీడియా వాళ్ళు కూడా దీన్ని తీసుకొని అన్ని చోట్ల కూడా ఎక్కడ పవన్ కళ్యాణ్ అని చెప్పి, ఇది వేరీస్ పవన్ కళ్యాణ్ అని కూడా నేనే స్టార్ట్ చేశాను. పవన్ కళ్యాణ్ ఎక్కడ అని చెప్పేసి. సో నేను మీడియా మిత్రులందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే నేను ట్వీట్ చేసిన తర్వాత అందరూ కూడా అన్ని మీడియా వాళ్ళకు కూడా ట్యాగ్ చేయడం వల్ల ప్రతి ఒక్కరు కూడా యాక్టివ్ అయ్యారు. యాక్టివ్ అవడం వల్ల పవన్ కళ్యాణ్ పరిగెత్తి వచ్చాడు. లేకపోతే ఎక్కడ వస్తారా? పవన్ కళ్యాణ్ అంత ఇర్రెస్పాన్సిబుల్ పర్సన్ ఎవరు ఉండరు. ఇదంతా రాష్ట్ర ప్రజలందరూ గమనించుకోవాలి. ఎందుకంటే ఈ రోజు ఇంతమంది ప్రాణాలు పోవడానికి కారణం హోమ్ మినిస్టర్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వీళ్ళిద్దరే. ఇంకోటి 70 సంవత్సరాలు పైపడిన మన గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన అంత కష్టపడుతున్నారు పాపము. ఆ ఏజ్ లో కూడా ఆయన పోయి అంత ఇది చేస్తున్నారు. వీళ్ళకి ఏమైందండి? మనం నిజంగా అప్రిషియేట్ చేయాలి. ఆయన చూసి మన రాష్ట్ర ప్రజలందరూ కూడా నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? డెడికేషన్, హెల్త్ ఎలా మెయింటైన్ చేయాలి, 70 ఇయర్స్ వచ్చిన తర్వాత కూడా డైట్ ని ఏ విధంగా ఫాలో అవ్వాలి, హెల్త్ ని ఎంత ప్రాపర్ గా మెయింటైన్ చేయాలని చూసి నేర్చుకోవాలి. అంటే ఈ ఏజ్ లో కూడా ఆయన అంత ఫిట్ ఉన్నాడంటే కారణం ఏంటి? ఆయన ఒక పంక్చువాలిటీ, ఆయన ఒక మెయింటెనెన్స్. సో ఫైనల్లీ ఏం చెప్పదలుచుకున్నారు సార్? మీరు రాసినటువంటి లెటర్ ద్వారా కావచ్చు, లేదా మీరు ఏమైతే కోరుకుంటున్నారో అది జరిగేంత వరకు వదిలే ప్రసక్తే లేదు అంటారా? ఖచ్చితంగా వాళ్ళని బర్తరఫ్ అయితే నాకు తెలిసినంత వరకు ఇచ్చిన లేఖ ప్రకారం ఇన్వెస్టిగేషన్ అయితే జరగాలి. లేదంటే సిబిఐ ఎంక్వైరీ, ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ కూడా నేను కోరుతాను దీని మీద. అసలు ఎందుకు, ఎవరు మిస్ చేశారు, ఇంటిమేషన్స్ వచ్చిన తర్వాత ఎలాంటి ప్రికాషనర్స్ వీళ్ళు తీసుకోలేదు, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నారు అనేది డెఫినెట్ గా ప్రతి ఒక్కటి కూడా బయటకు వస్తాయి. న్యాయస్థానం ముందు కూడా దీన్ని ఖచ్చితంగా మనం ప్రశ్నిస్తాం. దీని మీద ఖచ్చితంగా ఎండ్ రిజల్ట్స్ వచ్చేంత వరకు, లాజికల్ కన్క్లూజన్ వచ్చేంత వరకు, అకౌంటబిలిటీ ఉండేంత వరకు మాత్రం ఖచ్చితంగా దీని మీద పోరాటం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు చేస్తున్నటువంటి పోరాటం సఫలీకృతం అవ్వాలి, రాష్ట్ర ప్రజలకు మంచి జరగాలి, మంచి మంచి నాయకులు రాష్ట్రంలో ఉండాలి అని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి డాక్టర్ బాలా గారితో ఈనాటి మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మేరా మీడియా.